ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టాన్సిలెక్టమీ, అడెనాయిడ్ సర్జరీ అవిని అంటుంటాం. బట్ అందరికీ అవి మనకి ఆల్మోస్ట్ ద్వారపాలకుల్లాగా ఇన్ఫెక్షన్ రాకుండా, అవి ఇన్ఫెక్ట్ అయ్యి లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా కాపాడే ఇదంటాం. బట్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తే తీసేయాలంటాం. సో ఏమిటి సార్ ఈ డైకాటమీ? ఇది యాక్చువల్గా మిస్కన్సెప్షన్. అంటే తెలియని వాళ్ళు పూర్వకాలంలో అట్లా అనుకునేవాళ్ళు. టాన్సిల్స్ అది లింఫాయిడ్ టిష్యూ. లింఫాయిడ్ టిష్యూ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్, బాడీ అంతా లింఫాయిడ్ టిష్యూ. నోట్స్ ఉంటాయి, సపోజ్ ఇక్కడ ఇలా అనుకుంటే చిన్న చిన్న నోట్స్ తగ్గుతాయి. రైట్. దే రియాక్ట్ టు ది ఇన్ఫెక్షన్. రైట్. అది డిఫెన్స్ మెకానిజం కాదు, దట్ ఈజ్ ఏ రియాక్షన్. రియాక్షన్ ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ ఉందని మీకు చెప్తుంది. మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్, దట్ ఈస్ ది డిఫెన్స్. ఈ టాన్సిల్స్ ఏంటంటే యాక్చువల్గా లైక్ అపెండిక్స్. అంతకుముందు కొన్ని యానిమల్స్ కింగ్డమ్లో అవి ఉపయోగపడ్డ వెస్టిజ్ ఒక ఆర్గనే, మనకి లేదు. హ్యూమన్ బీయింగ్స్లో అపెండిక్స్ వాల్యూ లేదు. రైట్. సేమ్ థింగ్ గోస్ టు ఫర్ టాన్సిల్స్ ఆల్సో. ఎడినాయిడ్స్ ఏంటంటే మనకి టాన్సిల్స్ త్రోట్లో కనిపిస్తాయి. ముక్కు వెనక భాగంలో అంటే నెసోఫారింగ్స్ అంటాం. దాంట్లో ఉన్న ఎడినాయిడ్, ఈ ఫెరింజియల్ లింఫాయిడ్ టిష్యూని ఎడినాయిడ్ అంటాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఎడినాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే పర్టికులర్లీ 5 to 6 years ఏజ్ చిల్డ్రన్ నోస్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ది నోస్, అది కొయినా అంటారు. ఆ కొయినా దగ్గర ఎడినాయిడ్ టిష్యూ హైపర్ట్రోఫీ అయితే టోటల్ బ్లాక్ అవుతుంది. దానివల్ల రిపీటెడ్ కోల్డ్, మౌత్ బ్రీతింగ్ వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ గోస్ డైరెక్ట్లీ టు ది లంగ్స్. నోస్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం. మనం తీసుకునే గాలికి, దాంట్లో ఉన్న పార్టికల్స్కి, డస్ట్ పార్టికల్స్ అయితేనేమి, బ్యాక్టీరియా అయితేనేమి, ఇట్ ఈజ్ ఏ టోటల్ ఫిల్టరేషన్ మెకానిజం నోస్లో ఉన్నది. ఆ ఫిల్టరేషన్ మెకానిజం మొత్తం మనం బైపాస్ చేసుకొని థ్రోట్ ద్వారా తీసుకున్నాం. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. దానివల్ల మళ్ళీ టాన్సిల్స్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఎప్పుడైతే రిపీటెడ్గా కోల్డ్, మౌత్ బ్రీతింగ్, పర్టికులర్లీ స్నోరింగ్, చిల్డ్రన్లో స్నోరింగ్ ఉంది 100%, దట్ ఈస్ ఎడినాయిడ్స్, నో డౌట్. అంటే ఎడినాయిడ్స్ ఆర్ బిగ్, ఇట్స్ నాట్ స్మాల్. స్మాల్ యూ కెన్ ఇగ్నోర్. బిగ్ సైజ్ ఆల్వేస్ 2 to 3 times కంటిన్యూ అవుతుంది ఇన్ఫెక్షను. లౌడ్ స్నోరింగ్ ఉంది, పెర్సిస్టెంట్గా ఒక 2-3 months సఫర్ అయ్యాడు, రిమూవ్ దట్. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ సోర్స్ని యూ ఆర్ రిమూవింగ్, నాట్ ది డిఫెన్స్ మెకానిజం. బ్యాక్టీరియా ఆర్ స్టోర్డ్, నాట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. బ్యాక్టీరియా ఆర్ దేర్ ఇన్ ది టాన్సిల్స్, కాబట్టి తీసేస్తున్నాం. కాన్స్టెంట్గా ఇన్ఫెక్ట్ అయ్యి రీఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి తీసేస్తున్నాం. దాంట్లో టాక్సిన్స్ సెక్రెట్ అవుతాయి. స్టెప్టోలైటిక్ హెమాలిటిక్ స్టెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా టాన్సిల్స్లో ఉంటాయి. అవి స్టెప్టోలైసిన్స్, అని కొన్ని టాక్సిన్స్ సెక్రెట్ చేస్తాయి. ఆ సెక్రిషన్స్ వల్ల, టాక్సిన్స్ వల్ల సమ్టైమ్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ అంటే మల్టిపుల్ జాయింట్స్కి వస్తాయి ఆర్థరైటిస్, నాట్ ఫర్ ఎవ్రీబడి. రైట్. ఇప్పుడు ఏదైనా మేము కాంప్లికేషన్ చెప్తే అందరికి రాదు, కొన్ని మనకు తెలియదు. రైట్. బట్ సైన్స్ ప్రూవ్స్ దే ఆర్ లైబుల్ టు గెట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ హార్ట్ డిసీజెస్. సో ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి we advise remove the tonsils, adenoids at the early age, 5 to 6 years. Then growth factor కూడా చాలా బాగుంటుంది, because the digestion improves, nutrition improves, absorption of the nutritional factors improves, growth improves. సో ఇదైతే 100% కరెక్ట్. మీరు అన్నట్టు మన పూర్వకాలం ఊరికే మాట వరుస కదేవారు. మాట వరుసకి ఏదో నీకు ఎవరు చెప్పారా? ఒక డాక్టర్ చెప్పారంట, లేదా మా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళు చెప్పారు. హౌ కెన్ యూ బిలీవ్? ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు. దిస్ ఈజ్ ప్యూర్ సైన్స్.